నేను అస్సలు అనుకోలేదు అన్న కాన్ఫిడెన్స్ చూసి నేనే షాక్ అయ్యా. ఆ కాన్ఫిడెన్స్ అంటే మీరే చూడండి మావా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, క్వాలిటీలో క్వాంటిటీలో నన్ను మించినోడు ఈ 7 నెలల్లోనే లేడు. అన్న చెప్పినట్టు మీరు ఒక్కసారి ఇక్కడ తింటే మళ్ళీ ఇక్కడ తింటారని బట్టలు నింపేసుకుంటారు. మన నెరేడ్చలలో ఫస్ట్ టైం ఫాస్ట్ ఫుడ్ పెట్టింది కానీ ఈయననే. అన్నకి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను వచ్చేసి ప్రతాప్ ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ హబ్. ఇక ముందుగా వెజ్ మంచూరియన్ ట్రై చేసా. తింటుంటే టేస్ట్ మాత్రం భలే కనిపించింది. ఖతర్నాక్ ఉంది టేస్ట్ అయితే. తర్వాత చికెన్ 65 ట్రై చేసా. అబ్బబ్బా టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, బుర్ర పాడుంది. మీరు మాత్రం పక్కా ట్రై చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టా. ఇక అన్న వాళ్ళైతే రైస్ మాత్రం క్వాంటిటీ పరంగా అయితే ఇచ్చి పడేశారు. ఇక మీకైతే క్వాంటిటీ పరంగా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఇక ఆలస్యం చేయకుండా నిమ్మకైనా అటు ఇటు చెవులు పిండేసి ముద్ద కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం పిచ్చ మేడుంది. మళ్ళీ కడుపుకి సరిపోక వెజ్ మీల్స్ ట్రై చేసా. దీంట్లో మాత్రం ఒక్కో ఐటమ్ ఒక్కొక్క డైమండ్. నాకైతే బాగా నచ్చింది కాకరకాయ సాంబారు. ఇక్కడ ఒక్కసారి కాకరకాయ ట్రై చేయండి, టేస్ట్ మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది. మటన్ ధరగా చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇక స్పెషల్ గా మటన్ కర్రీ రైస్ ట్రై చేసా. క్వాంటిటీ పరంగా టేస్ట్ పరంగా అయితే నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇవన్నీ తినే లోపే నా కడుపు నిండిపోయింది. అందుకే సిగ్గు లేకుండా లాస్ట్ గా బిర్యానీ ట్రై చేసా. ఎందుకంటే బిర్యానీ తినకపోతే బొంగమూతి పెట్టుకుంటుందని ఒక్కసారి తట్టేసా. బిర్యానీ రైస్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. బిర్యానీ మాత్రం మస్ట్ అండ్ ట్రై, పక్కా ట్రై చేయాల్సిందే. చెప్పడం మర్చిపోయా, ప్లేస్ వచ్చేసి ఇంతకు ముందు మన నేరేడ్చల్లో సెంటర్ లో ఉండేది. ప్రజెంట్ అయితే మన నేరేడ్చల్లో రామాలయం టెంపుల్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. నేను బల్ల గుద్ది చెప్తున్నా మామ, టేస్ట్ పరంగా అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఒక్కసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదే వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్ ఫాలో చేసి పెట్టేసుకోండి.